బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. బీసీ హాస్టల్స్ మెయింటెనెన్స్కి గవర్నమెంట్ నుంచి నిధులు రావట్లా. ఇక్కడ ఉన్న వార్డెన్సే ఏదో ₹4 వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఇదంతా గలీజుకుంది. అదే బీసీ హాస్టల్స్ పట్ల ఇంకో బీసీ నాయకుడు అయ్యి ఉండి నువ్వు ఒక బీసీ నాయకుడివి, రేపు ఇక్కడ ఎమ్మెల్యేగా బీసీ కోటాలో పోటీ చేస్తున్నావు. నీకు ఇక్కడ ఉన్న బీసీ పెట్టెల పట్ల నీకు ఎంత శ్రద్ధ ఉంది? భరత్రాం కట్టించింది మేమండి. అదంతా కూడా సర్వం చూస్తే వచ్చిన చాలా గలీజ్గా ఉంది. మీరు టాయిలెట్స్కి వెళ్తే మీరు లోపలికి వెళ్ళలేరు. మళ్ళీ మెయింటెనెన్స్ సేమ్ అదే దారిలో ఉంది. ఇది వంటశాల. ఏంత గలీజ్గుందమ్మా ఇక్కడ? ఎందుకమ్మా ఎంత దారుణంగా ఉంది? క్లీనే చేయట్లేదా? ఇప్పుడైనా సరే గవర్నమెంట్ క్లీన్ చేసే మనుషులను ఇస్తుందా? మీ సొంత డబ్బులు వేసుకొని క్లీన్ చేస్తున్నారా? ఎవరు? ఆవిడే పెడుతున్నారు సొంత డబ్బులతోటి. అంతే కదా అడుగుతున్నా. గవర్నమెంట్ నుంచి అయినా డబ్బులు వచ్చినాయా అంటున్నా. ఏం రాలా. చూసారా నాగరాజ్ అన్న, గవర్నమెంట్ నుంచి క్లీనింగ్కి నిధులు రావు. వీళ్ళే సొంత డబ్బులు పెట్టుకొని చేయిస్తారు. ఎన్నాళ్ళు చేయిస్తారు అలాగా. అయితే బీసీ హాస్టల్స్, మన బీసీ ముద్దుపేటలో వేణు గారు మంత్రి గారు రూరలే పోటీ చేస్తున్నారు. భరతరామ్ ఒక బీసీ ఎంపీ. అంటే బీసీలుగా పదవులు ఇస్తే సరిపోవు, ఇలాగ బీసీ హాస్టల్స్లో శ్రద్ధ వహించాలి. స్మెల్ కూడా ఉందండి బాగా. ఇప్పుడు టాయిలెట్లోకి వెళ్తా ఉన్నా, అది మీరు అసలైంది చూడాల్సింది. ఇది లీకింగ్ చూడండి. బా ఇక్కడ కొడుతుందన్నా. ఓ మై గాడ్, చూడండి చూడండి. ఒక్క నిమిషం ఇట్లాంటి ఏంటన్నా ఇది? ఇంత అబ్బా అంత అసలు అంత డర్టీగా ఉంది. చూడండి ఎట్లా ఉంటారు పిల్లలు ఉండే రూమ్ అంట. అది పైన స్టడీ రూమ్ అన్న. లాస్ట్ టైం పిల్లలు విజిట్ చేసినప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నాం. కొన్ని ఎన్జిఓస్ అటాచ్ చేసి డోర్స్ అన్ని ఇప్పించాం. స్టడీ రూమ్లో లైట్లు ఇవన్నీ లేవంటే ఈ అబ్బాయి తన సొంత డబ్బులు లక్కీగా కలిసాడు కూడా చెప్తున్నాను. ఈ అబ్బాయి సొంత డబ్బులతో లైట్లన్నీ వేయించాడు. ఆ ఫ్యాన్లు లైట్లు వేయించాం. అప్పుడు భోజనం బాగుందా లేదా? బాగోట్లేదండి. ఎందుకు? వాళ్ళు వండడం వచ్చినా సరే సరిగ్గా వండట్లేదండి. ఓకే, మరి మీరు అడగట్లేదా? అడిగాను ఒకసారి నేను, మళ్ళీ అలాగే వండుతున్నారు. ఫుడ్ సరిగా పెడతలేదండి. ఫుడ్ సరిగా పెడతలేదు. సిక్స్త్ క్లాస్. ఫుడ్ సరిగ్గా లేదా? ఏం పెడుతున్నారు? మనుషులు తక్కువ ఉన్నారని ఏం సరిగ్గా వండుతలేదేమి. మనుషులు ఉన్నప్పుడు కూడా సరిగా వండట్లేదు. మీ పేరు ఏం పేరు? నిఖిల్. ఆరో తరగతి. ఓకే. ఏ ఊరు మనది? రంపచోడవరం. ఇక్కడ ఉంటున్నాం. అమ్మా నాన్న అక్కడ ఉంటారా? రోజు బాగానే తింటున్నా కడుపు నిండా? ఎందుకు తినడం లేదు? బాగుంటలేదు. గట్టిగా చెప్పు. బాగుండట్లేదు. ఓకే. చిక్కీలు అవన్నీ ఇస్తున్నారా? లేదు, డైనింగ్ హాల్లో ఉన్నాయి కానీ ఇస్తలేదు. ఎప్పటి నుంచో ఉన్నాయి అక్కడ. అవునా? ఎందుకు ఇవ్వట్లేదు? ఏమో తెలియదు. లోన్ ఎట్టేసారు సార్. ఎందుకు మీకు ఇవ్వకుండా ఎవరు తింటారు అవన్నీ? ఇంకా లైన్ ఎట్టకి ఎత్తలేదు సార్. ఇప్పుడు ఎత్తలేదు సార్. స్కూల్కి వెళ్ళి ముందు ఇస్తారు అంటే ఇప్పుడు అస్సలు ఇస్తలేదు. అవునా? ఒక 4-3 నెలల నుంచి ఇస్తలేదు. చిక్కీలు ఇవ్వడం లేదు. సరిగ్గా బాగుంటలేదు ఫుడ్. నీళ్ళు వచ్చేస్తున్నాయి పాటలు. పాలు బాగుంటలేదు. చట్నీ బాగుంటలేదు. చట్నీ ఎత్తలేదు సార్. బాత్రూమ్లు ఏంటి అలా ఉన్నాయి? మరి కడగలేదు సార్. అసలు కడగరా? కడిగలేదు సార్. రోజు కడగరు. ఈ బీసీ శాఖకి నిధులు కేటాయించాలి. నిధులు లేకపోవడం వల్ల ఈ వాటినే సొంత డబ్బులతో క్లీన్ చేయించుకుంటున్నారు. ఇది పరిస్థితి. మాకు వచ్చి ఇక్కడ బీసీ హాస్టల్లో ఇబ్బంది ఏంటంటే ఫ్యాన్లు సరిగ్గా పనిచేయవు. అలాగే ఫుడ్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు మెనూ ఉండదంటే ఏంటి అంటే రైస్ బాగోదు సార్. రైస్ బాగోదు. కూరలో చెప్పంటే బాగా వండుతారు కానీ అది తెచ్చే కూరగాయలు బాగుండవు సార్.
కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. బాత్రూమ్ కూడా బాగోవు, పైన లైట్లు పెంచావు. స్టడీ అవర్ బాగుంటుంది సార్, కానీ ఫ్యాన్లో కూడా పెంచావు సార్. పైన భోజనంలో ఏమేమి పెడతారు? భోజనం మెన్యూ సార్ ఆదివారం పూరి, సోమవారం పులిహోర, మంగళవారం ఈరోజు ఇడ్లీ, అలా మెనూ మార్చుతారు సార్. టేస్టీగా ఉంటుందా? టేస్టీగా అంటే అంత పెద్ద టేస్టీగా ఉంటుంది సార్. ఎంతమంది ఉంటారు మొత్తం? మొత్తం 200 మెంబర్స్ సార్. 200 మంది ఉంటారు ఈ హాస్టల్లో. ఈ లెవెల్ వచ్చేసి కుర్రల హాస్టల్ సార్. ఈ చిన్నపిల్లలు ఉంటారు, 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉంటారు. ఓకే. పైన వచ్చి డిగ్రీ నుంచి ఇంటర్ మొత్తం ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.